బావా, నువ్వు పడుకోలేదా? నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తున్నావా? అంది రిషి వీపు మీద కొడుతూ. నేనెప్పుడో లేచాను. ఏం చెప్తావా అని వింటూ ఉన్నాను అన్నాడు కళ్ళు తెరిచి. ఇక చెప్పడానికి ఏముంది? నీకంతా చెప్పేశాను కదా అంది చిన్నగా. అంతేనా? ఇంకేం లేదా అని అడిగాడు కనుబొమ్మలు ఎగరేస్తూ. నువ్వు అలా చూడకు బావా, నాకు సిగ్గేస్తుంది అంది హర్షి మెలికలు తిరుగుతూ. ఇప్పుడు నేనేం చేశానే? చూడడం కూడా తప్పేనా అన్నాడు రిషి. నిన్న రూమ్కి వెళ్ళి పడుకుంటాను అంటూ బెడ్ దిగబోయింది. కదిలావంటే చంపేస్తాను అంటూ హర్షి చేయి పట్టుకొని లాగాడు. ఆ ఫోర్స్కి వెళ్ళి రిషి గుండె మీద వాలిపోయింది. నోరు మూసుకొని ఇక్కడ పడుకో అంటూ హర్షి చుట్టూ చేతులేశాడు. బావా, నేను పక్కన పడుకుంటాను అంటూ లేచి రిషికి కాస్త దూరం జరిగి దుప్పటి ముసుగు పెట్టేసింది. ఎప్పుడూ లేని ఇంతలా పడుతున్నావేంటే అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు రిషి. రిషి పడుకున్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి దుప్పటి కాళ్ళ వరకు ఓపెన్ చేసి చూసింది. అప్పటికే తను కళ్ళు మూసుకుని ఉన్నాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని రిలాక్స్ అయ్యి పడుకుంది హర్షి. ఇడియట్, ఇప్పుడే ఇలా సిగ్గుపడితే రేపు కాపురం ఎలా చేస్తుందో అనుకొని వేరే వైపు తిరిగి పడుకున్నాడు రిషి. అర్ధరాత్రి అవుతున్నా ఇంకా తాగడంలో మునిగిపోయిన గోవింద్ అరవింద్లని డిస్టర్బ్ చేస్తూ అక్కడికి వచ్చి కూర్చున్నాడో వ్యక్తి. తాగిన మత్తులో తూలుతూనే, హే, ఎవరు నువ్వు? ఎంత ధైర్యం ఉంటే మా ముందే కూర్చుంటావు అంటున్నాడు అవినాష్. గోవింద్ మాత్రం ఆ వచ్చిన వ్యక్తి ఎవరో పోల్చుకోవడానికి మత్తు వల్ల మూసుకుపోతున్న కళ్ళు విప్పర్చి మరీ చూస్తూ ఉన్నాడు. అతను ఏం మాట్లాడకుండా మందుని గ్లాసులో పోసుకుని వారితో కలిసి తాగడం మొదలుపెట్టాడు. అవసరమైనప్పుడు తప్ప మిగతా టైంలో బ్రెయిన్ వాడని అరవింద్ ఖాళీ అయిన మందు సీసాన్ని తిప్పి పట్టుకొని ఎదురుగా కూర్చున్న వ్యక్తి తల మీద కొట్టేలోపు అరవింద్ చెంప చెల్లుమంది. కొట్టింది ఎవరా అని చూస్తే గోవింద్. దెబ్బకి తాగింది దిగి కళ్ళు బయలు కమ్మాయి అరవింద్కి. అన్నయ్య అన్నాడు చెంప మీద చేయి పెట్టుకుని. ఎంత తాగితే మాత్రం ఎదురుగా ఉంది ఎవరుంది చూసుకోవా? చిన్న పెద్ద తేడా తెలియట్లేదా అన్నాడు గోవింద్. అప్పుడు తల తిప్పి చూశాడు అరవింద్. తాపిగా కూర్చుని మంది సిప్ చేస్తున్న అతన్ని చూసి సారీ, తప్పైపోయింది అన్నాడు. చేసింది చాలు, ఇంకా కూర్చో అని గోవింద్ అనడంతో ఇంతకు ముందు తను చేసిన ఓవరాక్షన్ తలుచుకుని ఇబ్బందిగా తలదించుకుని కూర్చున్నాడు. ఎప్పుడో కానీ రారు మహానుభావులు, ఈరోజేంటి మా మీద దయ చూపించారు అని అడిగాడు గోవింద్. దయ చూపలేదు, అవసరం నాది కాబట్టి వచ్చాను అన్నాడు ఆ వ్యక్తి. మీలాంటి పెద్దవాళ్ళకి మాతో ఏం అవసరం వచ్చిందో మీకు సాయం చేసేటోళ్ళమా అన్నాడు గోవింద్. సాయమా? అది కూడా మిమ్మల్ని? అలాంటివి నా నుండి అస్సలు ఊహించుకోకండి. మీలాంటి వెన్నుపోటుదారుల దగ్గర చేతులు చాచిన రోజు నేను పాతాళానికి పడిపోయినట్టే. చావనైనా చేస్తాను కానీ మీలాంటి వాళ్ళ దగ్గర చేతులు చాచను అన్నాడు అతను గర్వంగా. మరి తమరు ఇక్కడికి ఎందుకు ఇచ్చేశారో కారణం ఇంతవరకు చెప్పలేదు అని అడిగాడు గోవింద్. కారణం రిషి అన్నాడు ఆ అజ్ఞాత వ్యక్తి. రిషినా? వాడు మిమ్మల్ని ఏం చేశాడు అని అడిగాడు అరవింద్. రిషి ఆస్తులన్నీ మీరు లాక్కుని తను ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది, అందుకే ఒకసారి మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ. అవి మా ఆస్తులు వాడి అమ్మ నాన్న ఉన్నప్పుడే మాకు అమ్మేశారు. ఆ విషయం వాడు తీసుకోలేక ఇంకా ఆస్తులు వాడివి అని కోర్టులో కేసేశాడు. కష్టపడి కొనుక్కున్నాం. ఎంత మా అన్న కొడుకైనా మా కష్టార్జితాన్ని అలా ఎలా వదిలేస్తాం అన్నాడు గోవింద్. మీ కష్టార్జితం? అవునరా, మీరెంత కష్టపడి మనుషుల ప్రాణాలు తీసి సంపాదించారో నాకు తెలియదు అనుకున్నారా? మర్యాదగా వాడి ఆస్తులు వాడికి అప్పచెప్తే మంచిది. లేదంటే అసలు మీ చేతికి ఆస్తులు ఎలా వచ్చాయో వాటి కోసం మీరు చేసిన దారుణాలు, యాక్సిడెంట్లు అన్నీ బయటకు తీస్తాను అన్నాడు టేబుల్ మీద బలంగా గుద్దుతూ. ఏంటండి, మేమేదో వాడి అమ్మ నాన్నని యాక్సిడెంట్ చేసి చంపేసి వాడి ఆస్తులన్నీ మోసం చేసి కాజేసినట్టు అలా మాట్లాడతారు అన్నాడు గోవింద్ బుకాయిస్తూ. అదే నిజం కాబట్టి నా దగ్గర మీరు యాక్సిడెంట్ చేయించినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. వాటిని తీసుకెళ్ళి రిషి చేతికి ఇస్తే వాడి చేతిలో మీ భవిష్యత్ ఏంటి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. సాక్ష్యాల? అసలు మేము చేస్తే కదా మీరు నిరూపించడానికి అన్నాడు గోవింద్ నవ్వుతూ. సరే, మీకు నమ్మకం కుదరాలి కదా అంటూ ఫోన్లో ఒక వీడియో ఆన్ చేసి చూపించాడు. అది చూడగానే అరవింద్
గుటకలు మింగుతూ చెమటలు కక్కారు. వీడియో ఆఫ్ చేసి, ఇప్పుడు చెప్పండి. చేతులెత్తి ఆ వ్యక్తికి దండం పెడుతూ, ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి, చేస్తాం అన్నారు అరవింద్ గోవింద్. నెక్స్ట్ డే మార్నింగ్ బద్ధకంగా కళ్ళు తెరిచిన రిషి తనను బల్లిలా అతుక్కొని పడుకున్న హర్షిని చూసి రాత్రి అంతా సిగ్గుపడింది. ఇప్పుడు కాళ్ళు చేతులన్నీ నా మీదేసి పడుకుంది. అసలు దీన్ని ఏమనాలి అనుకుంటూ హర్షిని పక్కకు పడుకోబెట్టి నుదుటిన ముద్దు పెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చి జిమ్ చేస్తూ ఉన్నాడు. గాఢ నిద్రలో ఉన్న హర్షి ఒక్కసారిగా నో అంటూ లేచి కూర్చుంది. ఫాస్ట్గా హర్షి దగ్గరకు వచ్చి తనని పట్టుకొని, అమ్మో ఏమైంది అని అడిగాడు. బావా ఈరోజు నా రిజల్ట్ బావా అంది కంగారుగా. ఉష్, కంగారు పెట్టావు కదే, బాగానే రాసి ఉంటావు కదా, ఇంకెందుకు టెన్షన్? నాకేం టెన్షన్ లేదు బావా, కానీ రిజల్ట్ వచ్చినా నేను మర్చిపోయి చూసుకోకపోవడం వల్ల మళ్ళీ అదే ఇయర్లో ఉంచినట్టు కళ్ళు వచ్చింది అని చెప్పింది కళ్ళు తిప్పుతూ. నువ్వేమైనా ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్వా అంటూ తల మీద కొట్టాడు రిషి. అలా వచ్చింది బావా, నేనేం చేయను అంది కొట్టిన దగ్గర రుద్దుకుంటూ. నేను ఆకాష్కి చెప్తాను, వాడిని రిజల్ట్ చూస్తాడు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవుపో అన్నాడు రిషి. అలాగే బావా అంటూ బెడ్ దిగి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న ఆకాష్ని చూసి, ఏరా అక్కుపక్షి మన రిజల్ట్ వచ్చాయా అని అంది కాలు మీద కాలేసుకుని. ఆకాష్ ఎదురుగా కూర్చుని, అవి ఎగ్జామ్స్ రిజల్ట్ తల్లి, ఎగ్జిట్ పోల్స్ కాదు, ఒక టైంలో రిలీజ్ చేస్తారు, వెయిట్ చేయి అన్నాడు ఆకాష్. ఏదైనా రిజల్టే కదరా అంటూ తను కూడా ఆకాష్తో టీవీ చూస్తూ ఉంది. ఈలోగా రిషి ఆఫీస్కి రెడీ అయ్యి కిందకొచ్చాడు. అందరికీ బాయ్ చెప్పి వెళ్ళబోతున్న రిషిని అన్నయ్య అంటూ పిలిచాడు ఆకాష్. వెనక్కి తిరిగి ఏంట్రా అన్నాడు రిషి. అదే ఈరోజు ఈ తింగర్తన్ రిజల్ట్స్ కదా, కాసేపట్లో ఎలాగో వచ్చేస్తాయి, ఎలాగో ఆఫీస్కి ఇంకొంచెం టైం ఉంది కదా, నువ్వు కూడా ఉండన్నయ్యా అన్నాడు ఆకాష్. ఏంట్రోయ్ ఈ మధ్య సెంటిమెంట్తో కొడుతున్నావు, అది నేర్పించిందా అన్నాడు రిషి వెనక్కి వస్తూ. రిషిని చూసి ముది తిప్పి ఆకాష్ దగ్గరకు వచ్చి, థ్యాంక్ యూ రా అక్కుపక్షి, ఇన్ని రోజులకి నాకు పనికొచ్చి ఒక మంచి పని చేసావు అంది భుజం తడుతూ. నువ్వు మరీ ఫీల్ అవుతున్నావు కానీ అదేం కాలేజ్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ కాదు, గుర్తుపెట్టుకో అన్నాడు రిషి సోఫాలో కూర్చుంటూ. నేనేం చెప్పుకోవట్లేదు లే క్లాస్ ఫస్ట్ అని అంది హర్షి మూతి ముడుచుకొని. రిషికి ఎదురుగా కూర్చుంది హర్షి. నేను చెప్పలేదు, వాడికి చెప్పా అన్నాడు స్టైల్గా కాలు ఊపుతూ. అని ఉడుక్కుంటూ నేను ఇక్కడ ఉండను అంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది హర్షి. వెళ్తున్న తనను చూసి నవ్వుకుంటూ, ఏరా ఇంకెంతసేపు అన్నాడు వాచి చూసుకుంటూ. అన్నయ్య నువ్వు ఇక్కడ కూర్చుని 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే ఎంతసేపు అని అడుగుతావేంటి అన్నాడు ఆకాష్. ఏంటి అన్నట్టు కోపంగా చూశాడు రిషి. ఆ చూపుకి బెదిరి, పావుగంట, ఇంకో పావుగంట టైం ఉందన్నయ్య అన్నాడు ఆకాష్. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు చాలు, ఎక్స్ట్రాలు వద్దు అంటూ తన బ్యాగ్లో నుండి ల్యాప్టాప్ తీసి ఆన్ చేసి మెయిల్స్ చెక్ చేస్తున్నాడు రిషి. రే ఆకాష్ నీకెందుకు అంత తొందర, నోటి దూల, నోరు మూసుకొని ఉండలేవా అని తనను తాను తిట్టుకొని తను కూడా ల్యాప్టాప్లో తలదూర్చి హర్షి రిజల్ట్ కోసం చూస్తూ ఉన్నాడు. రిషి తన వర్క్ చేసుకుంటూనే హర్షిని పిలిచి ఆకాష్ని రిజల్ట్ చూస్తూ ఉన్నాడు. వచ్చి ఇక్కడ కూర్చో అంటూ అరిచాడు. చెప్పిన వెంటనే వింటే హర్షి ఎందుకు అవుతుంది, వినపడినా వినపడినట్టు యాక్ట్ చేస్తూ ఫోన్ చూసుకుంటూ ఉంది. పిలిచి 10 నిమిషాలైనా రాకపోయేసరికి హర్షి అని అరిచాడు గట్టిగా. ఆ అరుపుకి రిషి ఎదురుగా కూర్చున్న ఆకాష్కి గుండె దడ స్టార్ట్ అయ్యింది. అయినా బయటకు కనపడకుండా తల దించే ఉంచాడు. ఓ అమ్మో బావకి కోపం వచ్చినట్టుంది, పదవే హర్షి, ఇప్పుడు కానీ వెళ్ళకపోతే నీకు ఏదో ఒక పనిష్మెంట్ కన్ఫర్మ్ అనుకుంటూ ఫోన్ పక్కన పడేసి హాల్లోకి పరిగెత్తింది. పిలుస్తుంటే వినిపించట్లేదా అన్నాడు రిషి కళ్ళారా చేసి. నన్ను తిట్టకపోతే రోజు గడవదు కదా నీకు అనుకుంటూ రిషిని చూసి సారీ బావా అని చెప్పి సైలెంట్గా సోఫాలో కూర్చుంది. రిషి తన పనిలో పడిపోయాడు. అసలు ఈ మనిషి కొంచెం కూడా ప్రేమగా మాట్లాడడం రాదా, ఎప్పుడు చూసినా గైగైమంటూనే ఉంటాడు. రాత్రే కదా అంత స్వీట్గా మాట్లాడాడు,
తెల్లారేసరికి గర్షిని అయిపోతాడా అని ఆలోచిస్తూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి రిషినే చూస్తూ ఉంటుంది హర్షి. ఇంకెంతసేపు అని ఆకాష్ని అడగడానికి తలెత్తిన రిషి హర్షి తన్ని చూస్తూ ఏదో లోకంలో ఉండడంతో ఎక్కడికి వెళ్ళిపోయావే, ఫెయిల్ అయితే నేనేం పనిష్మెంట్ ఇస్తానా అని ఆలోచిస్తున్నావా అని అడిగాడు రిషి. రిషి మాటలకి లోకంలోకి వచ్చి నేనేం ఫెయిల్ అవ్వను అని గట్టిగా చెప్పి రే అక్కుపక్షి ఇంకెంతసేపు రా అని అడిగింది. దేవుడా వీళ్ళు మారరు అనుకుంటూ అదే చూస్తున్నా, కాసేపు ఉండవే అన్నాడు ఆకాష్. త్వరగా చూడరా, ఇక్కడ కొంతమందికి లేనిపోని డౌట్స్ వస్తున్నాయి, నా మీద నాకే డౌట్ వచ్చేలా మాట్లాడుతున్నారు అంది హర్షి. నువ్వు పాస్ అవుతావంటే నాకు డౌట్గానే ఉంది, అప్పుడు అన్నయ్య నీ దగ్గర లేడు, నీతో మాట్లాడలేదు అని ఫీల్ అయిపోయేదానివి కదా, ఆ ఫీల్డ్లో ఎగ్జామ్స్ సరిగా రాయలేదేమో అని అంటూ హర్షి రిజల్ట్ ఓపెన్ చేసి వచ్చిన మార్క్స్ చూసి నోరెళ్ళబెట్టాడు ఆకాష్. అది చూసి ఏంట్రా ఎక్స్ప్రెషన్స్, నువ్వేమంత ఓవరాక్షన్ చేయకు, నేనేం భయపడను కంగారు పడను, ఎందుకంటే నేను ఎగ్జామ్స్ అన్నీ బాగానే రాశాను, పాస్ అవుతాను కూడా అంది హర్షి కాన్ఫిడెంట్గా. నేను అసలు నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు హర్షి, ఉండు అన్నయ్యకి చూపిస్తా, అన్నయ్య నువ్వు చూశాక దానికి ఏం పనిష్మెంట్ ఇస్తావో నీ ఇష్టం అన్నాడు ఆకాష్ ల్యాప్టాప్ రిషి దగ్గరికి తీసుకెళ్తూ. హర్షి రిజల్ట్ చూసిన రిషి మొహం కోపంగా మారింది. రిషిని అలా కోపంగా చూసి అప్పటి వరకు ధైర్యంగా ఉన్న హర్షి గుండె అదరడం స్టార్ట్ అయింది. ల్యాప్టాప్ ఆకాష్ చేతికి ఇచ్చి తన ల్యాప్టాప్ పక్కన పెట్టి పైకి లేచాడు రిషి. తను కూడా లేచి నించుంటూ వామ్మో హర్షి దెబ్బైపోయావే, ఇంతలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడంటే ఫెయిల్ అయినట్లే, ఈరోజు నాకు మూడింది అర్థమైపోయింది, నేను ఫినిష్ అనుకుంటూ లేచి నించుంది. రిషి హర్షి దగ్గరికి వచ్చి నించున్నాడు. ఆకాష్ రిషి ఏం చేస్తాడా అని ఆతృతగా చూస్తూ ఉన్నాడు. బాగానే రాశానన్నావు, ఏంటి మరి ఆ మార్కులు అన్నాడు రిషి సీరియస్ టోన్లో. బావా నేను బాగానే రాశాను, కానీ ఎందుకు ఫెయిల్ అయ్యానో నాకు తెలీదు అంది తలదించుకుని. తను ఇంకా ఏడవడానికి రెడీగా ఉందని అర్థమై హర్షిని హగ్ చేసుకుని నాడు రిషి. కొడతాడనుకుంటే హగ్ ఇచ్చేసరికి అయోమయంగా అతని చుట్టూ చేతులేసి ఆకాశ్ వైపు చూసింది హర్షి. నవ్వుతూ కంగ్రాట్స్ అన్నట్టు పెదవులు కలిపాడు. తనకు అర్థమయ్యేలోపు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షి అన్నాడు రిషి. రిషిని వదిలి అంటే నేను అంటూ రిషిని చూసింది. పిచ్చి మొహమ, నీ మీద నీకు నమ్మకం లేదా ఏంటి, నువ్వెలా రాసావో నీకు తెలీదా అన్నాడు ఆకాష్ దగ్గరికి వచ్చి. నా మీద నమ్మకం నాకు బాగానే ఉంది, కానీ ఈ మనిషి ఉన్నాడు కదా, నా మీద నాకే నమ్మకం పోయేలా చేస్తాడు. ఎంత కోపంగా చూసావు బావా, నేనైతే భయపడిపోయాను నిజంగా, ఫెయిల్ అయ్యానేమో అని అంది రిలాక్స్ అవుతూ. ఫెయిల్ అయితే భయపడ్డం ఎందుకు హర్షి, ఇంకోసారి రాసి పాస్ అవుతావు, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయినా నేను నిన్నేమనేవాడిని కాదు అన్నాడు రిషి హర్షి తల మీద చేయి వేసి. నిజంగా నా బావా, అయితే నేను అనవసరంగా కష్టపడి చదివానా అంది మూతి బిగించి. ఈ అక్షరాలే వద్దు అంటూ మొట్టికాయ వేశాడు. కంగ్రాట్స్ హర్షి అంటూ చేయి ఇచ్చాడు ఆకాష్. థ్యాంక్స్ రా అక్కుపక్షి, పార్టీ గిర్టీ కావాలని అడక్కు, బావకు అలాంటివి ఇష్టం ఉండవు తెలుసుగా అంది ఆకాష్ చేయి నొక్కేస్తూ. వాళ్ళిద్దరి చేతుల్ని పట్టుకొని నువ్వు వాడికి హింట్ ఇవ్వని అవసరం లేదు అమ్ము బంగారం అన్నాడు రిషి. ఈయన ముందు కుప్పిగంత లేయకూడదు అనుకుని బావా నేను పాస్ అయిన ఆనందంలో నాకు పార్టీ కావాలి అంది రిషి చేయి పట్టుకొని ఊపేస్తూ. ఒసే పాస్ అయింది నువ్వు, అన్నయ్యని పార్టీ ఇవ్వమని అడుగుతావేంటే అన్నాడు ఆకాష్. నేను ఇవ్వాలన్నా బావ పర్మిషన్ ఇవ్వాలి కదరా అక్కుపక్షి అని ఆకాష్ని సీరియస్గా చూస్తూ చెప్పి బావా ప్లీజ్ అంటూ బతిమాలుతుంది. అయినా రిషి కొంచెం కూడా కరగకుండా అవును చారు ఏది, మార్నింగ్ నుండి కనపడలేదు అని అడిగాడు రిషి. తను వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చిందని హడావిడిగా వెళ్ళింది అన్నాడు ఆకాష్. నాకు చెప్పకుండా వెళ్ళదే అన్నాడు రిషి. అప్పటికి మీరు లేవలేదన్నయ్య, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నాకు చెప్పి వెళ్ళింది. నువ్వు 10 అయితే కానీ లేవవు, ఈ మధ్య ఏంటో టైంకి లేస్తున్నావు అని అడిగాడు రిషి. అన్నయ్య అది అని తడబడి ఏం చెప్పాలో తెలియక గడియారం వైపు చూపిస్తూ అన్నయ్య ఆఫీస్కి టైం అవుతుంది, ఇప్పటికే 15 గంట లేట్ అయింది అన్నాడు ఆకాష్. నా ఆఫీస్కి నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చులే కానీ నువ్వు విషయం చెప్పు అన్నాడు రిషి. ఇప్పుడు కాదులే అన్నయ్య, మళ్ళీ మాట్లాడుకుందాం
అంటే అక్కడి నుండి ఎస్కేప్ అవ్వబోతున్న ఆకాష్ చేతిని పట్టుకొని ఆపి, వాడికి చారు అంటే ఇష్టం బావ, ప్రపోజ్ కూడా చేశాడు అంది హర్షి కూల్గా. ఇద్దరు షాక్ అయి ఒకేసారి హర్షి వైపు చూశారు. బావ అంటే తమరి గురించి తెలియక షాక్ అయ్యాడు. నువ్వేంట్రా ఏమీ తెలియని అమాయకుల్లా యాక్ట్ చేస్తున్నావు అంది హర్షి. అంటే నీకెలా తెలుసు అని అంటూ గొనిగాడు ఆకాష్. ఆ రోజు షాపింగ్ మాల్లో తమరి హగ్గింగ్లు చూశానులే. అప్పుడు నా బాధలో నేనుండి మీ గురించి పట్టించుకోలేదు. చారు ఇంకా ఒప్పుకోలేదు. తనకి నేనంటే ఇష్టం లేదన్నయ్య అన్నాడు తల దించుకొని. ఆకాష్ భుజం మీద చేసి, తప్పు చేసిన వాడిలా తల ఎందుకు దించుకుంటున్నారా? ప్రేమించడం తప్పు కాదు. చారు లాంటి మంచి అమ్మాయిని ప్రేమిస్తున్నందుకు ఐఎమ్ హ్యాపీ. కానీ తన్ని నువ్వు ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోను. లేదన్నయ్య, తను అవునన్నా కాదన్నా తన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను అన్నాడు ఆకాష్. సరే, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్తాను. పార్టీలు కాకుండా ముందు అమ్మాయిలా పద్ధతిగా ఉండడం నేర్చుకో అని హర్షికి చురకపట్టి వెళ్ళాడు రిషి. నన్ను ఏదో ఒకటి అనకపోతే ఈ మనిషికి నిద్ర పట్టదనుకుంటారా అంది సోఫాలో కొలబడుతూ. నీకు అన్నయ్యతో అనిపించుకోకపోతే నిద్ర పట్టదు అని చెప్పవే అంటూ తన పక్కన కూర్చున్నాడు. ఇంట్లో కూర్చుని బోర్ కొడుతుందిరా, సరదాగా బయటకు వెళ్దామా అంది హర్షి. నీకు రిషి అన్నయ్య చెప్పింది అర్థం కాలేదా? అమ్మాయిలా పద్ధతిగా ఉండమని చాలా పద్ధతిగా చెప్పాడు. నువ్వు ఆ పనిలో ఉండవే, నాకు పనుంది అంటూ ఆకాష్ అక్కడి నుండి జంప్ అయ్యాడు. దేవుడా, ఇప్పుడు ఇంట్లో ఒక్కదాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తూ, బావ లంచ్ తీసుకెళ్ళలేదు కదా, బావ కోసం వంట చేద్దాం అనుకుంటూ కిచెన్లో కుస్తీ పడాలని డిసైడ్ అయ్యి వంటగది వైపు అడుగులేసింది హర్షి. ఎందుకు నాన్న అంత అర్జెంటుగా రమ్మని పిలిచారు అని అడుగుతుంది చారు. అలా పిలవకపోతే నువ్వు వచ్చేలా లేవు కదమ్మా అన్నాడు రాఘవయ్య కూల్గా. వచ్చేలా లేను అంటే మీరు పిలిస్తే కానీ నేను రాననుకుంటున్నారా? మన ఇంటికి నేను ఎందుకు అని అడిగింది చారు. రావాలని ఉన్న నీ మనసు రాని వాళ్ళే కదా అన్నాడు సిగరెట్ వెలిగించేవాడల్లా ఆగిపోయి. మీరైనా ఇలా మాట్లాడుతున్నారు? మీకు రిషి అంటే చాలా ఇష్టం కదా, నేను తన ఇంట్లో ఉంటే మీరు ఎందుకు వద్దంటున్నారు? లేచి చారు దగ్గరకు వచ్చి, నువ్వు రిషి ఇంట్లో ఉండడానికి నాకేం ప్రాబ్లం లేదు చారు, కానీ నాకు ఒకటి చెప్పు, నువ్వు రిషి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి? నీకు ఇల్లు లేదా, నేను లేనా? మీరు లేరని మనకి లేదని నేను రిషి ఇంట్లో ఉండలేదు నాన్న. కానీ రిషి అంటూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంది. తనని గుండెకి హత్తుకొని, నాకు తెలుసు తల్లి, నీకు రిషి అంటే ఇష్టమని, కానీ రిషికి హర్షి అంటే ఇష్టం, అవునా? మీకంతా తెలుసు కదా నాన్న. ఎలా తెలుసు అని నేను అడగను, ఎందుకంటే రిషి హర్షిని తీసుకొచ్చింది మీరే. నాకన్నా కూడా వాళ్ళిద్దరు బాండింగ్ ఎలాంటిదో నీకే బాగా తెలుసు. హర్షి వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం నాన్న. ఇద్దరిని చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు వారిద్దరిని ఒకరి కోసం ఒకరిని పుట్టించాడేమో అని. రిషి నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, నాకు అవినాష్ తను ఎప్పుడు హ్యాపీగా ఉండడమే కావాలి అంది రాఘవయ్యని హగ్ చేసుకుని. ఒక తండ్రిగా నీకు ప్రతి సంతోషాన్ని ఇచ్చేవాడిని వాళ్ళని కోరుకుంటాను బంగారం. అసలు హర్షి లేకపోతే రిషి నిన్ను వద్దనడానికి కారణం ఉండేది కాదు కదా అన్నాడు రాఘవయ్య. అలా ఆలోచించకండి నాన్న, వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. ఇక హర్షి లేదంటే రిషి లేనట్టే అంది చారు. మరి నువ్వు అని అడిగాడు రాఘవయ్య. నేను అంటూ కాసేపు ఆలోచించి, రిషి లేకపోతే ఏంటి నాన్న, నాకు మీరున్నారు కదా అంది నవ్వుతూ. నేను ఉంటాను, కానీ ఎంతవరకు? నీ లైఫ్ రిషితోనే ఆగిపోతుందా? రిషిని మర్చిపోయి ఇంకొకరిని లైఫ్లోనికి రానివ్వలేనా? అలా అని నేను అనలేదే. మీరు ఎవరిని చూపించినా పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. నా పెళ్లి బాధ్యత మీ చేతుల్లో పెడుతున్నాను అంది చారు. అయితే రిషిని లైఫ్లో లేకపోయినా ఉండగలని అంటావు అన్నాడు చారు భుజం మీద చేసి. నేను ఆ లైఫ్లో ఉండాలి అని కోరుకున్న వ్యక్తి లేకపోతే అది నాకు లోటే కదా నాన్న. తనని మిస్ అయ్యానన్న బాధ
నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ ఒక కూతురుగా నేను మీ సంతోషాన్ని కూడా కోరుకుంటాను. మీకోసం వేరే వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానిస్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది. నేను బ్రతికుండగా నీ మనసుకి అంత కష్టాన్ని కలిగించను తల్లి. నువ్వు కోరుకున్న రిషినే నీ జీవిత భాగస్వామిని చేస్తాను. అందుకోసం ఎవరి జీవితాన్ని చీకటి చేయాలన్నా చేస్తాను అనుకుంటూ సిగరెట్ వెలిగించి ఆలోచనలో పడిపోయాడు రాఘవయ్య.